ఆరాధిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. చెప్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా నోరు తెరిసి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దైవమారుడుగా వచ్చి ఉన్నామని, ఈ లోకంలో రక్షించడానికి, పాపంలో ఉన్నటువంటి ఈ బ్రతుకులను, మానవాళి బ్రతుకులను రక్షించడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఉన్నామని ఎంత గొప్ప ప్రేమ చూపించారు. రావడమే కాదు, ఆ కలువరిశిలో నీ ప్రాణత్యాగం చేస్తావు. ఎంతగా బాధించబడ్డావు, ఎంతగా నలగొట్టబడ్డావు, ఎంతగా అవమానించబడ్డావు. ఎందుకు అంటే ప్రభా, మా పాపములు, మా దోషములు మేము భరించవలసినటువంటి స్థానంలో నీవు భరించి మమ్మల్ని విముక్తి చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దైవమానుడుగా వచ్చి ఉన్నామన్నా. ఎంత గొప్ప ప్రేమను చూపించానని, నీ ప్రేమను మరవలేమయ్యా, నీ ప్రేమను మరవలేమయ్యా. ఎంతగా చెల్లించినా నీ రుణము తీర్చుకోలేము, ఎంతగా నిన్ను స్తుతించినా నీ రుణము తీర్చుకోలేమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే స్తుతులు అర్పించుకుంటున్నాం, నీకే స్తోత్రాలు అర్పించుకుంటున్నాం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే స్తుతులు అర్పించుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా స్తోత్రం, ప్రాణం పెట్టిన దేవా స్తోత్రం. మరణించి శిలువపై ప్రభు మరణించి సమాధించబడిన దేవా స్తోత్రం. 3వ రోజున తిరిగి లేచినటువంటి సజీవమూర్తి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషముగా ఉన్నారండి. దేవుని సన్నిధానములో సజీవుడిగా, సజీవురాలుగా మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడంటే అది కేవలము దేవుని యొక్క గొప్ప కృప. ఆరాధించే సమయంలో ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వదులుకొనయ్యా. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించే బిడ్డగా నేను ఉంటానయ్యా. అయ్యా, నా ఊపిరాగే వరకు కూడా ప్రభా నీలో నేను నాయన ఆరాధించబడే బిడ్డగా నేను ఉంటానని ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ఆయన మనల్ని సజీవులుగా ఉంచినాడంటే ఏమిచ్చి మనం రుణము తీర్చుకోగలమండి? కేవలము నీ హృదయపూర్వక ఆరాధన దేవుడు అడిగి ఉన్నాడు. ఆనాడు దావీదు ఏ రీతిలో చేసి ఉన్నాడు, గంతులు వేస్తూ ప్రభా నీ సన్నిధానంలో గంతులు వేస్తుండే భాగ్యాన్ని నాకు ఇచ్చివయ్యా అని బిగ్గరగా స్వరం ఎత్తి దేవుని అడుగుదామా? ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ప్రభా నీ ఆత్మని నా పై నుంచయ్యా, నీ అగ్ని నాపై కృమ్మరించయ్యా. అంత్యకాలంలో నేనున్నానయ్యా. అయ్యా, నేను అడుగుచున్న ప్రతిదీ నాకు ఇస్తున్న దేవుడు అయ్యా. ఇదిగో నీ ఆత్మతో నా సంఘం అంతా నింపబడాలని అడుగుతున్న వేళ ప్రభా, అయ్యా ఆరాధన సమయంలో ప్రభా, అయ్యా మాతో మా అందరితో నీవుండి ప్రభా మమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా నిలవబెట్టి ప్రభా, అయ్యా నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలని బిగ్గరగా స్వరం ఎత్తి దేవుని ఆరాధిద్దాము చప్పట్లు కొడుతూ. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాడుతూ దేవుని ఆరాధిద్దామండి. ఈ యొక్క ఆశ మనకు చాలు కదా, ఆయన సన్నిధానములో మన జీవిత కాలం బ్రతికి ఉంటాం అనే ఒక్క ఆశ మనకు చాలు. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ మాతో ఏకీభవించి బిగ్గరగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ దేవదూతల సమూహం మన యొద్ద ఉన్నదని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ఆరాధించే వారిగా ఉందామా? హల్లెలూయా. రజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామా? ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దావీదు వలె ఆనందిద్దాం. నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ స్వరము వినబడకుండా నేను బ్రతకలేనయ్యా, నీ తోడు లేనిదే నేను బ్రతకలేనయ్యా. బిగ్గరగా చెప్తామా?
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అట్టే ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో, నీ రాజా నీ సన్నిధానంలో నేను ఉంటాను, మనసారా నిన్ను ఆరాధిస్తూ నా జీవితము అంతము వరకు నేను కొనియాడ బిడ్డగా నేను ఉంటానని నమ్మని ప్రతి ఒక్క బిడ్డ, ప్రభా నేను నీ యొద్ద ఉన్నాను, నిన్ను ఆరాధించుకున్నట్టు నాకు శక్తి లేదయ్యా, అయా శక్తి లేని దానిగా ఉన్నానని ఒక్కసారి దేవుని అడిగే బిడ్డగా ఉంటారా? నీ సన్నిధానంలో నాకు సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. నీ సన్నిధానంలో నేను పోగొట్టుకుంటే ప్రభా విలువైన అవకాశాన్ని నేను పోగొట్టుకున్న బిడ్డగా నేను ఉంటానయ్యా. ఇదిగో ఇంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభా నిన్ను ఆరాధించుటకు ప్రభా అయ్యా నేను అయ్యా త్వరపడి వచ్చే బిడ్డగా నేను ఉన్నందుకు ప్రభా నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానని బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తడుగుదాము. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరు కోల్పోవద్దండి, ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా అని. కాల సమయంలో అయ్యా నేను ఉపయోగించుకుంటున్నానయ్యా, నీ యొక్క నేను బ్రతుకుతానని చెప్పావా? బిగ్గరగా చెప్తామా? బిగ్గరగా చెప్పలు కొట్టు. నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ అవునయ్యా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధిస్తానయ్యా. నేను అయ్యా నోటితో కాదు కానీ ప్రభా హృదయంతో నిన్ను ఆరాధించబెట్టగా ఉంటానని అడుగుతామా? ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్మిన ప్రతి బిడ్డ, ఒంటరితనంలో నీకు 1000 మందిగా తోడున్న దేవుడని నువ్వు నమ్మిన ఎడల ఏదో ఒక సమయంలో ప్రభా అయ్యా నేను కాచిన ప్రతి కన్నీరు నువ్వు చూసి ఉన్నావయ్యా, అయ్యా నేను పెట్టిన ప్రతి మొరను అంగీకరించి ఉన్నావయ్యా, నాకు సమాధానం ఇచ్చి ఉన్నావయ్యా అన్నావని నేను ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా 9000 మంది సమాధానాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. ఇదిగో ఒంటరితనంలో మేము అడుగుతున్నామయ్యా, మా ఒంటరి జీవితాల్లో నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నామని బిగ్గరగా స్వరమెత్తి దేవుని అడుగుతారా? మనుషులెల్లరూ నిన్ను తప్పు పట్టి, అవునయ్యా మనుషులందరూ నిన్ను తప్పు పట్టేవారుగా ఉన్నారయ్యా. మనుషులెల్లరూ నిన్ను తప్పు పట్టినా ఒంటరి వాడి ఉన్నావు, నేనున్నాను ఆమేన్. ఒంటరి వాడి 1000 మందిగా నిన్ను నిలబెట్టే దేవుడు అండి. నా మీద ప్రతి ఒక్క నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నోరు తెలిసి ఆరాధించ ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తీసుకున్నాడని నమ్ముతున్నారా? నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నేను ఆరాధిస్తానయ్యా, నమ్మకంగా నీ యొక్క నేను పని చేసే బిడ్డగా నేను ఉంటానని చెప్దామా? ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
దారిలో నడిచినా నీ వెంటే నడుచుతా అవునయ్యా నా ఊపిరాగే వరకు నీతో జీవిస్తానయ్యా జీవిస్తా నీ దారిలో నడిచినా నీ వెంటే నడుచుతా విశ్వానికి కట్టా నీ విశ్వాసమ్యము నీ తోటలు నడుచుతా విశ్వానికి కట్టా నీ విశ్వాసమ్యము నీ తోటలు నడుచుతా నిశ్చయించిన దేవుడే లేడయ్యా మేనయ్యా నిశ్చయించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నీ నేనుండాలేనయ్యా నీ అవునయ్యా నేనుండాలేనయ్యా నేను ఆరాధించుకుంటా నేనుండాలేనయ్యా అని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ చెప్తారా లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను దగ్గరగా చప్పట్లు కొడుతూ రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా 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 నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా